హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఈ స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ అనేది ప్రీవియస్ గా జరిగిన ఎంసెట్ ఎగ్జామ్ లో కొన్ని క్వశ్చన్ పేపర్ లో నుంచి ఇంపార్టెంట్ మోడల్స్ సమ్స్ అని తీసుకొని మీకు ఈ రోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియోలో ఉన్న ప్రతి క్వశ్చన్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ మోడల్స్ అన్ని మీకు ఎగ్జామ్లో మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. అలాగే రివిజన్ కూడా సో ఎలా చేయాలనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో మనకి ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో టు వీడియో. స్ట్రైట్ లైన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏంటనేది ఒకసారి చదివిన తర్వాత మనం సో ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఎప్పుడైనా సరే మనకి జామెట్రీలో ఇచ్చిన క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ కేర్ఫుల్ గా చదివితే అసలు ఏమి ఇచ్చారో, ఏం చేయాలి, డయాగ్రమాటిక్ గా చేయాలా, ఫార్ములా యూజ్ చేయాలనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ మనం నీట్ గా చదువుతామండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే a square is formed by the lines x equals to 0, y equals to 0, x equals to 1 and y equals to 1. అంటే ఇక్కడ ఒక 4 లైన్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని ఒక స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది అని అంటున్నాండి. నెక్స్ట్ దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద డయాగ్నస్ విల్ బి, ఆ స్క్వేర్ యొక్క డయాగ్నస్ యొక్క ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇది అడిగిన క్వశ్చన్. అయితే ఇప్పుడు ఈ 4 లైన్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం ఒక స్క్వేర్ అనేది ఫామ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ x ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు 0 అంటే y యాక్సెస్ అండి. y యాక్సెస్ మీద x వాల్యూ 0 అవుతుంది కాబట్టి x ఈక్వల్స్ 0 అంటే y యాక్సెస్. నెక్స్ట్ y ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 0 అంటే x యాక్సెస్ అండి. ఎందుకంటే x యాక్సెస్ మీద y వాల్యూ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ చూడండి x ఈక్వల్స్ టు 1, x ఈక్వల్స్ టు 1 అంటే x ఈక్వల్స్ టు k అనేది ఎప్పుడు మనకి y యాక్సెస్ కి ప్యారలల్ గా ఉంటుంది కాబట్టి x ఈక్వల్స్ టు 1 కూడా y యాక్సెస్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఇది x ఈక్వల్స్ టు 1 అనే ఒక లైన్. నెక్స్ట్ ఏంటండి y ఈక్వల్స్ టు 1, y ఈక్వల్స్ టు 1 అనేది x యాక్సెస్ కి ప్యారలల్ గా ఉంటుంది. సో ఇది y ఈక్వల్స్ టు 1 అనే లైన్. ఇప్పుడు ఈ 4 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి కదండి, వీటిని పాయింట్స్ తో రిప్రజెంట్ చేద్దాం. ఇది O, ఇది A, ఇది B, ఇది C అని. ఇప్పుడు పాయింట్స్ రాద్దామండి. O అంటే ఆరిజిన్ 0, 0. ఇక్కడ చూడండి ఏ అంటే x వాల్యూ 1, y వాల్యూ 0 అంటే A 1, 0. నెక్స్ట్ అండి సి అంటే మనకి y వాల్యూ 1 అలాగే x వాల్యూ 0 కాబట్టి C 0, 1 అండి. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఇక్కడ చూడండి x వాల్యూ 1, y వాల్యూ 1 కాబట్టి B 1, 1. ఇప్పుడు మన 4 పాయింట్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ డయాగ్నస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకు డయాగ్నస్ ఏంటి? ఇక్కడ చూడండి OB అనేది ఒక డయాగ్నల్, AC అనేది ఒక డయాగ్నల్. సో OB ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, AC ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చినట్టే. సో ఇప్పుడు OB ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? OB ఈక్వేషన్ కోసం O పాయింట్ అలాగే B పాయింట్ తీసుకుంటున్నాం. O 0, 0, B 1, 1. సో ఈక్వేషన్ ఆఫ్ OB ఈక్వేషన్ ఫార్ములా అంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు y మైనస్ y1 ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇది మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఇక్కడ x1 y1 అంటే 0, 0, x2 y2 అంటే 1, 1. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలండి. సో y మైనస్ y1 అంటే 0, y2 అంటే 1 మైనస్ y1 అంటే 0, x2 అంటే 1 మైనస్ x1 అంటే 0 ఇంటూ x మైనస్ x1 అంటే 0. వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. y మైనస్ 0 y అండి, 1 మైనస్ 0 1, 1 మైనస్ 0 1, 1 బై 1 1 అవుతుంది. సో x మైనస్ 0 x, 1 ఇంటూ x ఏమవుతుందండి x. సో ఫైనల్ గా y ఈక్వల్స్ టు x అనేది ఒక లైన్ ఈక్వేషన్. నెక్స్ట్ డయాగ్నల్ ఈక్వేషన్ ఏంటంటే AC. ఇప్పుడు ఏ పాయింట్ తీసుకోండి, ఏ పాయింట్ 1, 0 అలాగే C అనే పాయింట్ 0, 1. ఇప్పుడు AC ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ AC సేమ్ ఫార్ములా కదండి, సేమ్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఇక్కడ x1 y1 అనేది 1, 0, x2 y2 అంటే 0, 1. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ y1 అంటే 0 ఈక్వల్ టు y2 అంటే 1 మైనస్ y1 అంటే 0 డివైడెడ్ బై x2 అంటే 0 మైనస్ x1 అంటే 1 ఇంటూ x మైనస్ x1 అంటే 1. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామండి. y మైనస్ 0 అంటే y అండి, అలాగే 1 మైనస్ 0 1, 0 మైనస్ 1 మైనస్ 1, 1 బై మైనస్ 1 మైనస్ 1 అండి. మైనస్ 1తో ఈ x మైనస్ 1ని మల్టిప్లై చేద్దాం. మైనస్ 1 ఇంటూ x మైనస్ x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఈ మైనస్ x అనేది లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుందంటే ప్లస్ x అవుతుంది. అంటే x
ప్లస్ వై ఈక్వల్స్ టు 1. ఇది ఏసీ డయాగ్నల్ ఈక్వేషన్. సో ఈ రెండు ఆన్సర్లు ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకొని ఇవ్వండి. ఆప్షన్ సి లో y ఈక్వల్స్ టు x ఉంది, అలాగే x ప్లస్ y ఈక్వల్స్ టు 1 ఉంది, కాబట్టి ఇది ఆన్సర్. ఇలా మనం ఇచ్చిన క్వశ్చన్ అయితే కరెక్ట్ గా మనం చదివితే మాత్రం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే P and Q are lengths of perpendiculars from origin to the lines. దెన్ అని అడుగుతున్నాడు. ఈ టూ లైన్స్ కి ఈ P and Q అనేవి పర్పెండిక్యులర్ లెన్స్ అయితే ఇచ్చిన 4 ఆప్షన్ లో ఏది సాటిస్ఫై చేస్తుంది అనే ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. సో ద లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ ax plus by plus c equals to 0 ఈజ్ mod c by root over a square plus b square. ఇది ఫార్ములా అండి. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ P వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. P అంటే లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు దిస్ లైన్ అండి. ఇందులో ఏ వాల్యూ సీకెంట్ థీటా అండ్ B వాల్యూ కొసెకంట్ థీటా అండ్ C వాల్యూ K లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి రాయాలండి, మైనస్ K అవుతుంది. ఫార్ములా అప్లై చేస్తున్నా mod C అంటే మైనస్ K డివైడెడ్ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ B స్క్వేర్ అంటే కొసెకంట్ స్క్వేర్ థీటా. ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామండి. మాడ్ మైనస్ కే కాబట్టి పాజిటివ్ కాబట్టి కే అని చెప్పి రాసేసుకోవచ్చు. డివైడెడ్ బై రూట్ ఓవర్ ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ కొసెకంట్ స్క్వేర్ థీటా ఫార్ములా డైరెక్ట్ గా రాసుకోవచ్చు ట్రిగ్నోమెట్రీ లో. సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ కొసెకంట్ స్క్వేర్ థీటా ఇది ఫార్ములా. సో కే బై ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే సీకెంట్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా. సో కే 1/secant మనం ఎలా రాయొచ్చు, కాస్ గా రాయొచ్చు, అలాగే 1/cosecant థీటా సైన్ గా రాయొచ్చు. కాబట్టి కే ఇంటూ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ఇది P వాల్యూ. నెక్స్ట్ Q వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. Q ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు దిస్ లైన్ అండి. ఇక్కడ మాడ్ సి అంటే ఏమవుతుందండి, ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ కే కాస్ 2 థీటా డివైడెడ్ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి అంటే మైనస్ సైన్ థీటా అండి. మైనస్ సైన్ థీటా స్క్వేర్ చేస్తే మైనస్ ఏమైపోతుంది, పాజిటివ్ అయిపోతుంది, కాబట్టి సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో క్యూ ఈక్వల్స్ టు కే కాస్ 2 థీటా డివైడెడ్ బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 అంటే రూట్ 1 వాల్యూ 1. సో ఫైనల్ గా మనకి ఏం మిగులుతుంది, క్యూ ఈక్వల్స్ టు కే కాస్ 2 థీటా అనేది మిగులుతుంది. నెక్స్ట్ అండి, ఇప్పుడు మనం కే కాస్ థీటా బై సైన్ థీటా ఉంది కదండి, దీన్ని ఒక 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేసాం అనుకోండి. ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ ఆల్రెడీ కాస్ 2 థీటా ఉంది, దీన్ని కూడా సైన్ 2 థీటాలో కన్వర్ట్ చేస్తే మనకి సింప్లిఫికేషన్ అనేది ఈజీ అవుతుంది. అందుకోసం మన ఇక్కడ 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేస్తే 2 సైన్ థీటా కాస్ థీటా ఏమవుతుందండి, సైన్ 2 థీటా సైన్ 2 థీటా. ఇంకా రిమైనింగ్ ఏమి కే ఉంది, అలాగే బై 2. సో కే బై 2 ఇది P వాల్యూ. Pని ఒకసారి స్క్వేర్ చేయండి. Pని స్క్వేర్ చేస్తే ఇక్కడ చూడండి కే స్క్వేర్ డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4, అలాగే సైన్ స్క్వేర్ 2 థీటా. ఇప్పుడు చూడండి 4 లెఫ్ట్ సైడ్ పంపిస్తే 4p స్క్వేర్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ 2 థీటా. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందామండి. నెక్స్ట్ అలాగే దీన్ని కూడా స్క్వేర్ చేయండి. క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 థీటా. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ ని యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, 4p స్క్వేర్. ఇందులో సెకండ్ ఈక్వేషన్ వెళ్ళొచ్చేసి ఏంటండి, క్యూ స్క్వేర్ అంటే 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కే స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ 2 థీటా, ఇక్కడ కే స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ 2 థీటా. సో ఇందులో కే స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ 2 థీటా ప్లస్ కాస్ స్క్వేర్ 2 థీటా. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 కాబట్టి 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ ఇంటూ 1 కే స్క్వేర్. ఇది ఆన్సర్ అండి. సో 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ అంటే ఆప్షన్ బి. ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకసారి థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అన్నాయండి. అంటే 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇది డైరెక్ట్ గా ఫార్ములా మెథడ్. సో ఎప్పుడైనా మనకు ఒక 2 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే సో tan θ ఈక్వల్స్ టు మాడ్యులస్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. m1 m2 అంటే స్లోప్స్ ఆఫ్ ద లైన్ అండి. ఇక్కడ ఫస్ట్ లైన్ ఈక్వేషన్ చూడండి 2x ప్లస్ 11y మైనస్ 7 ఈక్వల్స్ టు 0. దీనికి స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. దాన్ని m1 గా అనుకుందాం. ఎప్పుడైనా సరే మనకు ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చి స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా మైనస్ a బై b.
మైనస్ ఏ బై బి అనేది లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. సో మైనస్ ఏ అంటే చూడండి, ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏమి ఇచ్చారు 2 అంటే -2 డివైడెడ్ బై బి అంటే 11. సో 11 ఇది m1 ఈక్వల్స్ టు -2/11 అండి. నెక్స్ట్ m2 ఫైండ్ అవుట్ చేద్దాం. m2 అంటే సెకండ్ లైన్ ఈక్వేషన్ యొక్క స్లోప్. ఇక సెకండ్ లైన్ ఈక్వేషన్ చూడండి, ఇది -a బై బి అనేది మనకి స్లోప్ ఫార్ములా. ఇక్కడ ఏ ఏమవుతుంది, ఎక్స్ కోఎఫిషియంట్ 1 అలాగే y కోఎఫిషియంట్ 3 కాబట్టి ఇక్కడ m2 -1/3, m1 వచ్చేసింది, m2 వచ్చింది. కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఫార్ములా tan θ ఈక్వల్స్ టు మాడ్యులస్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మాడ్యులస్ m1 అంటే -2/11 మైనస్ m2 అంటే -1/3 అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3 డివైడెడ్ బై 1 ప్లస్ m1 అంటే -2/11, m2 అంటే -1/3 అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/11 ఇంటూ 1/3 అంటే 2/33. ఇక్కడ చూడండి LCM tan θ ఈక్వల్స్ టు, ఇక్కడ LCM చూడండి, LCM 33. సో 3 ఇంటూ -2 -6 అలాగే 11 ఇంటూ 1 11 అండి. సో 11 - 6 ఏమవుతుందంటే 5. సో 5/33 all divided by, ఇక్కడ కూడా LCM 33 ఇంటూ 1 33 ప్లస్ 2 35. సో 35/33 క్యాన్సిల్ అయిపోతే tan θ ఈక్వల్స్ టు రిమైనింగ్ 5/35, 5 1s are 5 7s are, సో 1/7 అండి. మనకు కావాల్సింది θ కాబట్టి tan రైట్ సైడ్ పంపిస్తే ఇన్వర్స్ ఫంక్షన్ అవుతుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1/7. ఇది యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ ఫార్ములా. సో ఆన్సర్ ఏంటంటే tan ఇన్వర్స్ 1/7, ఆప్షన్ సి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద లైన్స్ ఆల్ మీట్ ఎట్ ద సేమ్ పాయింట్ దెన్ పీ వాల్యూ. ఈ 3 లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి అంట. ఇలా ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే 3 లైన్స్ అనేవి ఒకే సేమ్ పాయింట్ గుండా పాస్ అయితే ఆ లైన్స్ ని మనం కాంకరెంట్ లైన్స్ అని అంటాము. ఎప్పుడైనా సరే మనకి కాంకరెంట్ లైన్స్ అని ఒక కండిషన్ ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఇచ్చిన 3 లైన్స్ యూజ్ చేసుకొని డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి 0కి ఈక్వల్ చేస్తే సరిపోతుందండి. సో మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు డెట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ఈ 3 లైన్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని. డెట్ ఫస్ట్ ఇక్కడ ఏ వాల్యూ 3, నెక్స్ట్ b 4, c -5. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ లో ఏ వాల్యూ 2 అండ్ b వాల్యూ 3 అండ్ c వాల్యూ -4. థర్డ్ ఈక్వేషన్ లో ఏ వాల్యూ p 4 -6. ఈ డెట్ వాల్యూని మనం 0కి ఈక్వల్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ రో నేను కన్సిడర్ చేస్తున్నాను. సో 3 ఇంటూ డెట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు 3th కన్సిడర్ చేసినప్పుడు ఈ కాలం లీవ్ చేసి ఈ 4 ఎలిమెంట్స్కి డెట్ కట్టాలి. 3 ఇంటూ -6 -18 మైనస్ 4 ఇంటూ -4 -16 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 16. ఇది 3. నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్ ఈ ఆర్డర్లో మనం తీసుకోవాలి. నెక్స్ట్ వాల్యూ ఏంటంటే -4. సో సెకండ్ వాల్యూ కాబట్టి దీన్ని మనం క్లోజ్ చేయాలండి. ఈ 4 ఎలిమెంట్స్కి డెట్ కట్టండి. 2 ఇంటూ -6 -12 అలాగే మైనస్ p ఇంటూ -4 -4p, కానీ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4p అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ప్లస్ ఇంటూ -5 ఇంటూ, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఈ 4 ఎలిమెంట్స్కి మనం డెట్ కట్టాలి. 2 4s are 8 మైనస్ p ఇంటూ 3p ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ చూడండి -18 ప్లస్ 16 ఏమవుతుందంటే -2 -2 ఇంటూ 3 -6 ఇక్కడ -4 ఇంటూ -12 ప్లస్ 48. నెక్స్ట్ -4 ఇంటూ 4p -16p. నెక్స్ట్ చూడండి -5 ఇంటూ 8 -40 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3s are 15p ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి పీలు ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇవ్వండి -16 ఉంది 15 ఉంది. -16 ప్లస్ 15 అంటే -p. నెక్స్ట్ అండి 48 అలాగే -40 -6. ముందు ఈ నెగిటివ్ వాల్యూస్ని యాడ్ చేస్తే -6 -40 -46, ఇక్కడ 48 48 -46 అంటే +2 అండి ఈక్వల్స్ టు 0.
మైనస్ పిని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ పి అవుతుంది కాబట్టి పి ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఆన్సర్ ఏమవుతుందంటే 2. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఒకసారి 5th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ పి ఆఫ్ 3,8 విత్ రెస్పెక్ట్ టు ద లైన్ x plus 3y equals to 7 assuming the line to be a plane mirror is equal to అని అడిగాడండి. అంటే సింపుల్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది ఒక లైన్, ఇది మిర్రర్ అయితే ఇక్కడ పి అనే పాయింట్ ఇచ్చేటప్పుడు క్యూ పీకి ఏమవుతుంది, ఇమేజ్ అవుతుంది. సో ఇమేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డైరెక్ట్గా మనం ఫార్ములా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పి అంటే 3,8 అని ఇచ్చారండి. అలాగే లైన్ ఈక్వేషన్ ఇచ్చారు x plus 3y ప్లస్ 7 లెఫ్ట్ సైడ్ వస్తే -7 ఈక్వల్స్ టు 0. క్యూ అనేది సమ్ ఏదో h, k అనుకుందాం. ఇప్పుడు ఈ h, k అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఏంటంటే ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా h - x1/a ఈక్వల్స్ టు k - y1/b ఈక్వల్స్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c/a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ మనకి ఈ p అనే పాయింట్ x1, y1 అండి. నెక్స్ట్ a అంటే 1, అలాగే b అంటే 3, c అంటే -7. ఇవి మనం లైన్ నుంచి తీసుకుంటాం. ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. h - x1 అంటే 3 డివైడెడ్ బై a అంటే 1 ఈక్వల్స్ టు k - y1 అంటే 8, b అంటే 3 ఈక్వల్స్ టు -2 ఇంటూ ax1, a అంటే 1 అండి, x1 అంటే 3, 1 ఇంటూ 3 3. నెక్స్ట్ by1 3 ఇంటూ y1 8, 3 8s are 24 -7, c వాల్యూ -7 డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. నెక్స్ట్ అండి h - 3 డివైడెడ్ బై 1 ఈక్వల్స్ టు k - 8/3 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. ఇక్కడ 3 ప్లస్ 24 27, 27 - 7 20, 20 ఇంటూ -2 -40 డివైడెడ్ బై 1 స్క్వేర్ అంటే 1 అండి, 3 స్క్వేర్ అంటే 9, 9 ప్లస్ 1 ఏమవుతుందంటే 10 అవుతుంది. 10 4s are 40. ఇక్కడ -4 ఉంటుంది. ఈ h - 3/1 అనేది -4కి ఈక్వల్ అవుతుంది. అలాగే k - 8/3 కూడా -4కి ఈక్వల్ అవుతుంది. సో ఇండివిజువల్గా తీసుకుందాం. h - 3/1 ఈక్వల్స్ టు -4 ఆర్ k - 8/3 ఈక్వల్స్ టు -4. 1 అని రైట్ సైడ్ పంపిస్తే 1 ఇంటూ -4 -4 అండి. అలాగే ఈ -3ని కూడా రైట్ సైడ్ పంపిస్తే h ఈక్వల్స్ టు -4 ప్లస్ 3. సో h ఈక్వల్స్ టు -1, h వాల్యూ -1. అలాగే ఇక్కడ చూడండి 3 ఇంటూ -4, k - 8 ఈక్వల్స్ టు -12. సో -8 రైట్ సైడ్ వెళ్తే -12 ప్లస్ 8, సో -4 అవుతుంది కాబట్టి k ఈక్వల్స్ టు -4. సో k వాల్యూ -4, h వాల్యూ -1. సో ఇమేజ్ ఏమవుతుందంటే -1, 4 -4. సో ఈ స్ట్రైట్ లైన్స్లో ఈ 5 మోడల్స్ క్వశ్చన్స్ మీకు అర్థమైంది అనుకున్నానండి. సో మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.